హలో మిత్రులారా, వెల్కమ్ టు కలిసి నేర్చుకుందాం రండి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తుంది డ్రై ఫ్రూట్స్ స్మూతీ. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 4 ఆల్మండ్స్ తీసుకోండి, 2 కాజు, 2 వాల్నట్స్, 4 పిస్తాచు, 1 టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ వాటర్ మెలాన్ సీడ్స్, ఇంకా ఎండు ద్రాక్ష తీసుకోవాలి. నేనైతే బ్లాక్ అండ్ గ్రీన్ ఎండు ద్రాక్ష తీసుకున్నాను, ఒక్కొక్క స్పూను. అండ్ 2 డేట్స్ తీసుకోవాలి, సీడ్స్ రిమూవ్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మనం ఫస్ట్ ఏంటంటే దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత ఇందులో కొంచెం స్వీట్నెస్ రావడం కోసం నేను బనానా యూస్ చేస్తాను, అలాగే స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ కూడా యాడ్ చేసుకుంటాను అన్నమాట. మిల్క్ కూడా ఇన్కేస్ ఓన్లీ బనానాతో కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ ఈ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను, నాకు ఫ్లేవర్ నచ్చుతుంది అని చెప్పి. ఓన్లీ బనానాతో కూడా చేయొచ్చు. ఇంకా మీరు కాంబినేషన్లో రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ రిమూవ్ చేసి బనానా, యాపిల్ కూడా వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మిల్క్ కూడా యాడ్ చేస్తాం కదా, స్వీట్నెస్ యాడ్ చేసి ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకొని తర్వాత మనం చూసుకోవాలి. ఇలా చూసారా, గ్రైండ్ అయింది. నెక్స్ట్ ఒక గ్లాస్ తీసుకొని మనం అందులోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. సర్వ్ చేసుకొని మనం ఈ జ్యూస్ మాత్రం చాలా టేస్టీగా, నాకు అక్కడక్కడ కొన్ని సరిగ్గా నలగలేదు. సో బట్ ఓకే, నాకు మధ్యలో తగులుతూ ఉంటే ఇష్టపడతాను. బనానా, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీతో ఇలా టాపింగ్ చేసుకున్నాను అన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా మీరు దీన్ని తాగేయచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లో యూస్ చేయొచ్చు అనమాట. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి హెయిర్ లాస్ ఉన్నా, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. దీన్ని ఒక 20 డేస్ మీరు రెగ్యులర్గా తాగి చూడండి, మీకే తెలుస్తుంది దీనివల్ల రిజల్ట్స్. రైల్ ఫాల్ అనేది ఎవరికైనా బాగా ఉంటే దీనివల్ల కంట్రోల్ అవుతుంది, ప్రోటీన్ కూడా సరిపోతుంది మనకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలిసి నేర్చుకుందాం రండి యూట్యూబ్ ఛానల్.